ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లా ముత్యాల బంజర్ ఉన్నత పాఠశాలలో 1985 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న చిన్ననాటి మిత్రులు కలయిక 40 సంవత్సరాల అనంతరం స్థానిక పెనుబల్లి మండలం రంగారావు బంజర్ గ్రామంలో కలుసుకోవడం జరిగింది. చిన్ననాటి మిత్రులు తీపి గుర్తులు, మధుర స్మృతులు, నెరసని వెంట్రుకలతో, బట్టతలలతో, బోనపట్టలతో అరే ఒరే అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేస్తూ మీ పిల్లల్ని ఎంతమంది ఏం చేస్తున్నారు అని పలకరింపులతో 40 వసంతాల క్రితం 10వ తరగతిలో చదువుకొని వివిధ వృత్తుల్లో వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ అందరూ కలుసుకొని ఆలింగనాలతో, ఆనంద బాష్పాలతో మధుర క్షణాలను నెమరవేసుకొని ఆ మధుర క్షణాలను 14/7/2024 ఆదివారం నాడు రంగారావు బంజర్ గ్రామంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా రంగారావు బంజర్ గ్రామంలో జరిగింది. ఈ మధుర క్షణాలను మా మీడియా ద్వారా మీకు అందిస్తున్నాం, ఆస్వాదించండి. పూర్వ విద్యార్థుల కలయికలో చిన్ననాటి స్నేహితులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు 10వ తరగతి పూర్తి చేసుకుని వీరంతా రంగారావు బంజర్ గ్రామంలో సోమరాజు సీతారామరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల కలయిక సమ్మేళనం అత్యంత ఆనందభరితంగా గడిపారు. మిత్రులందరూ ఒకే చోట కలుసుకొని నిత్య జీవితంలో వారు కొనసాగిస్తున్న వ్యక్తిగత ఆలోచనలను పంచుకొని సమాజానికి తమ వంతు చేస్తున్న కృషిని సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సోమరాజు సీతారామరావు, ఆసంటి శ్రీనివాసరావు, మిట్టపల్లి జనార్దన్, కాటినేని శ్రీనివాసరావు, జోనుబోయిన శ్రీనివాసరావు, విజయశ్రీ, ఉక్కా కృష్ణవేణి, సుమిత్ర, మధురవాణి మరియు తదితర క్లాస్మేట్ మిత్రులందరూ కూడా కలుసుకొని ఈ యొక్క ఆనంద క్షణాలను చాలా ఉద్వేగభరితంగా ఎంతో అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్వాహకులుగా పెనుబల్లి మండలానికి చెందిన సోమరాజు సీతారామరావు ఆతిథ్యం, వారి మిత్రుల కలయికతో మిత్రులందరూ కలిసి ఆతిథ్యం ఏర్పాటు చేసి మంచి కలయికగా చేసుకున్నారు. వాళ్ళ యొక్క వివిధ వృత్తుల్లో చేసుకునేవారు ఫోటోలతో వారి యొక్క అనుభూతులను పంచుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం రంగారావు బంజర్ గ్రామంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులందరూ కూడా అందరూ కలుసుకొని ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసుకొని భవిష్యత్ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాలలో చదువుకున్న అత్యున్నత స్థాయిలో ఉన్న చాలామంది మిత్రులు వారి యొక్క ఒక జాబు గురించి, వారి యొక్క పిల్లల గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి నెమరవేసుకున్నారు. ఆనాడు స్కూల్లో స్నేహపూర్వకంగా జరిగిన వాళ్ళ యొక్క కలయికని అందరూ కొనియాడుకుంటూ ఇలాంటి 40 ఏళ్ల తర్వాత మనం అందరం కలుసుకోవటం చాలా ఆనందంగా ఉందంటూ ఒకరికొకరికి ఆలింగనాలు చేసుకొని సంతోషం వ్యక్తం చేసుకొని మాట్లాడుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన పెనుబల్లి మండలం రంగారావు బంజర్ గ్రామంలో జరుపుకోవటం చాలా విశేషంగా ఉందని, ఇలాంటి ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ఇక్కడ లోకల్లో ఉన్న ఆసంటి శ్రీనివాసరావు గారు, కాటినేని శ్రీనివాసరావు గారు, సోమరాజు సీతారామరావు గారు మరియు తదితర మిత్రులందరికీ కూడా వారు ధన్యవాదాలు తెలియజేసుకొని ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి పూర్వ మిత్రుడైన సీతారామరావుని వారికి సన్మానించి మెమోంటోను అందించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని వీక్షించి ఈ యొక్క ఎస్ఎన్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మధుర స్మృతులను పాలుపంచుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ మిత్రులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ మిత్రుడు చలమాల నరసింహారావు, ఎస్ఎన్ఆర్ మీడియా, ముత్యాల బంజర్, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. ఇలాంటి మన క్లాస్మేట్స్కి మన పాఠశాలకు సంబంధించి ఎటువంటి అంశాలైనా కానీ ఈ ఛానల్లో మేము అందిస్తున్నాం. కావున మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మా ఛానల్ అభివృద్ధికి దోహదపడగలరని కోరుకుంటూ ఇలాంటి అపూర్వ కలయికలను కూడా మా ఛానల్లో అందిస్తాం అతి త్వరలో. మన పాఠశాల గురించి, పాఠశాల అభివృద్ధి గురించి మీరు చేస్తున్న కృషికి కూడా మీ యొక్క వంతు కృషిగా మన పాఠశాల అభ్యున్నతికి అందరూ తోడ్పడాలని మా ఛానల్ ద్వారా మీ అందరినీ కోరుతున్నాం. మీరు చదువుకున్న పాఠశాల మీ విద్యాబుద్ధులు నేర్పించి మీ ఉన్నతికి
దోహదపడిన ఈ పాఠశాలని మీరందరూ కూడా ఒక వేదికగా తీసుకున్నందుకు మీ యొక్క స్థాయిలు మరిచి కూడా నేటికి కూడా పాఠశాలను గుర్తుంచుకొని పాఠశాల గురించి ఆలోచించి పూర్వమిత్రులందరినీ బాగోగులను తెలుసుకుంటున్నందుకు ఈ యొక్క ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న పూర్వమిత్రులైన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కలయికలు భవిష్యత్తులో కూడా ఉండాలని ఇలాంటిది ప్రతి ఏటా జరుపుకొని, ఎందుకంటే వయసు రీత్యా అందరూ కూడా 50 సంవత్సరాలు దాటిన వారు కాబట్టి మరి వారి యొక్క పిల్లల వివాహ సమయాలలో ఫంక్షన్ల సమయంలో ఇలాంటి గ్యాదరింగ్ చేసుకొని అందరూ కూడా ఆనందంగా గడుపుకుంటే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. చెయ్యమని అంటున్నా, మన చెప్పింది కూడా నేను అదే మరి. నిరదాల